వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీరామనవమి సందర్భంగా సూర్య తిలక్ వీక్షించిన ప్రధాని మోడీ, శ్రీరాముడికి ప్రార్థనలు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వైభవం, సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ. అయోధ్యలో రామనవమి వైభవం, బాలరాముడికి సూర్య తిలకం, భక్తుల పరవశం. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి మందిరంలో జరిగిన సూర్య తిలక్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించారు. ఈ సందర్భంగా భగవాన్ శ్రీరాముడికి ప్రత్యేక ప్రార్థనలు చేసిన ప్రధాని దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఆకాంక్షించారు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన మూడో శ్రీరామనవమి ఇది. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం చూసి భక్తులు పరవశించిపోయారు. పండగ వేళ స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. प्रयोग करके अलग अलग तरीके से उनका व्याख्यान कर रहे हैं। आध्यात्मिक सौंदर्य बोध के साथ साथ भौतिक सौंदर्य बोध ला रहे हैं। हम भक्त और भाव और भावना के शब्दों का इस्तेमाल करके हम उस भावना से जुड़ रहे हैं, उस आस्था से जुड़ रहे हैं और ये सौंदर्य वाकई। अब देखिए आरती हो रही है और मैं अपनी वाणी को इस समय यहाँ पर कुछ क्षणों के लिए विराम देना चाहूँगा। శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. మిథిలా మండపంలో జరుగుతున్న ఈ క్రతువును తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులు రామనామ స్మరణతో మారుమరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున స్వామివారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గీత దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కళ్యాణోత్సవంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. తొలి విడతలో 350 కోట్లతో చేపట్టే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రామానుజాది స్వాచార్యవర్యైః నవబ్రహ్మాదిభిస్తూయమానస్య సనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరేక వ్యాసాంబరేష బలిరుక్మాంగదార్జున విభీషణ హనుమద్గరుడ శేష వాల్మీక్యాది పరమ భాగవతే సంస్తూయమానస్య కటాక్షమాత్ర సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః లోకజనన్యాః కమలాలయాయాః కమల సలీల సంవాహిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య విష్ణు దివ్య నాభే కమల సంభూతస్య సకల జగత్సృష్టుః పరార్థద్వయ జీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరే ద్వితీయ పరార్థే पंचाशताधिवर्षे प्रथम मासे प्रथम पक्षे प्रथमे खनि द्वितीय यामे तृतीय मुहूर्ते त्रयोदश घटिकायां प्रथम प्राणायाम काले नामधेयेन्द्र समये पार्थिवानंत कूर्म श्वेतवराह सावित्री मनु ब्रह्म प्रलयाख्य सप्तकल्पानां मध्ये वेदवाराह कल्पे स्वायंभुव स्वारोजिष उत्तम तामसरीवत चाक्षुष वैवस्वत सूर्याग्नि धर्म ब्रह्म रुद्रकाच्य भौच्य चतुर्दश मन्वन्तराणामन्तरे अतीतेषु सप्तमे वैवस्वत
सप्तशतमन्वन्तरे तत्रैकसप्तति महायुगानां सप्तविंशति गते अष्टाविंशतितम महायुगे कृतत्रेतद्वापरयुगेषु गतेषु द्वात्रिंशत्सहस्रान्वितचतुर्लक्षसङ्ख्याब्दे वर्तमाने కలియుగే प्रथमपादे ఎమిగ్నూరు పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. గోనెగండ్ల మండలం పెద్దనెల్లటూరుకు చెందిన నరేంద్రకు పద్మతో వివాహం జరిగింది. వీరికి 3 కుమార్తెలు ఉన్నారు. గత ఏడాది కాలంగా పద్మకు వంశీతో అక్రమ సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ వివాదాలు జరుగుతుంటేవి. ఈ క్రమంలో మార్చి 21వ తేదీ రాత్రి నరేంద్ర మద్యం సేవించి నిద్రలో ఉండగా పద్మ తన ప్రియుడు వంశీని ఇంటికి పిలిపించింది. అనంతరం ఇద్దరు కలిసి నరేంద్రపై దాడి చేసి హత్య చేశారు. ఘటన సమయంలో పిల్లలను వేరే గదిలో పెట్టి తలుపు వేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యానంతరం నిందితులు సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని చాపలో చుట్టి బైక్పై తరలించి కొల్లట్ల గ్రామ శివారులో పడేసి బైక్ నిప్పంటించి తగలబెట్టారు. మార్చి 23వ తేదీన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాల విచారణలో మృతుడు నరేంద్రగా గుర్తించారు. అనంతరం నిందితులు పద్మ, వంశీలు వీఆర్ఓ ఎదుట లొంగిపోయారు. పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, మోటార్ సైకిల్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నమస్కారం అండి. మనకి మార్చి నెల 23వ తారీఖు 2026 సంవత్సరంలో కలుగట్ల గ్రామ వీఆర్ఓ గారైన సుబ్బలక్ష్మి గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కలుగొట్ల గ్రామ పంచాయతీ శివారులో ఉన్న మహాలక్ష్మి జిన్నింగ్ మిల్స్ ఆపోజిట్లో ఉన్న మన అక్కడ పోరంబోకు సర్వే నెంబర్ 279 నాగలాపురం వంక పోరంబోకు సర్వే నెంబర్ 279 పొలంలో బోయి ఈరన్న గారు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటకి తూర్పు దిశలో ఒక మగ వ్యక్తిని చంపి కాల్చినట్టు ఉందని ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎమ్మిగ్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 35/2026కు ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు మన గౌరవనీయులైన కర్నూలు జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు నా ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా మగ వ్యక్తి మనకి ఫస్ట్ ఎవరో కూడా గుర్తు తెలియదు. సో ఆ ఫొటోస్ని మనం తీసి అన్ని వాట్సాప్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో సర్క్యులేట్ చేయడం వలన కొంతమంది ఆయన్ని గుర్తుపట్టి అతను గోనెగండ్ల మండలంలోని పెద్దనెల్లటూరు గ్రామ నివాసి అయిన పులి నరేంద్ర అలియాస్ ఏసేపుగా గుర్తించి మనకు సమాచారం అందించడం అయినది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అతని శవాన్ని గుర్తుపట్టి అతనికి ఇలా ఎవరైతే చంపి కాల్చారో అని చెప్పి చూసిన దాని ప్రకారం అతని భార్య అయిన పద్మ మరియు ఆమెకి ఒక వివాహేతర సంబంధం ఉంది. అతను కూడా వంశీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతో వీళ్ళు చంపి ఉండవచ్చు అని మనకి అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో మనం దర్యాప్తు నిర్వహించి 2 టీమ్స్గా డివైడ్ చేసి మన రూరల్ ఎస్ఐ గారైన శ్రీనివాసులు గారు, తర్వాత మన నందవరం ఎస్ఐ గారైన తిమ్మారెడ్డి గారు 2 దర్యాప్తు బృందాలుగా ఏర్పడి రూరల్ సిఐ గారు వీరి పర్యవేక్షణలో నా ఆధ్వర్యంలో మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దానిలో మనకి తెలిసిన విషయాలు ఏమిటంటే ఈ పద్మ అనే ఎవరైతే ఈ నరేంద్ర ఉన్నారో వాళ్ళ వైఫ్ అయిన పద్మకి వంశీ, ఆ పెద్దనెల్లటూరు గ్రామస్తుడైన వంశీ ఇద్దరికి కూడా 1 సంవత్సరం నుంచి వీళ్ళకి 1 సంవత్సరం నుంచి వివాహేతర సంబంధం ఉండడం వల్ల గ్రామంలో చాలాసార్లు నిర్వహించడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ వంశీ యొక్క సూచనల మేరకు పద్మ పెద్దనెల్లటూరులో వాళ్ళ అత్తగారు అక్కడ ఉన్న బంధువులు భర్తతో గొడవ పెట్టుకుని ఆమెది పుట్టిల్లైన ఎమ్మిగ్నూరు టౌన్లో నివాసం ఉండడం జరిగింది. అదేవిధంగా అతని యొక్క సూచనల మేరకు లాయర్ ద్వారా ఇతనికి నరేంద్రకి నోటీసులు కూడా పంపడం జరిగింది. ఆ నేపథ్యంలో మళ్ళీ పెద్దలు పంచాయతీ చేసి వీళ్ళిద్దరిని కలపడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరూ కూడా 1 నెల క్రితం నుంచి ఎమ్మిగ్నూరు టౌన్లో పద్మ యొక్క పుట్టిల్లైన ఎమ్మిగ్నూరు టౌన్లో వాళ్ళ ఇంటి దగ్గరలో వీళ్ళు కూడా నివాసం ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు మనకి ఈరోజు అంటే మార్చి 26వ తారీఖు 2026 సంవత్సరంలో ఎమ్మిగ్నూరు 8వ వార్డు వీఆర్ఓ గారైన లింగేష్ గారి దగ్గరికి వెళ్ళి పద్మ మరియు వంశీ వాళ్ళిద్దరూ కూడా ఎప్పటికైనా పోలీసులు మమ్మల్ని పట్టుకుంటారన్న భయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లొంగిపోవడం జరగడంతో ఆయన తీసుకొచ్చి మన రూరల్ సిఐ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన కన్ఫ్యూషన్ మేరకు మనకు ఈ మర్డర్ వివరాలు తెలిసినది ఏంటంటే 21వ తారీఖు అంటే శనివారం, మార్చి 21వ తారీఖు శనివారం రోజు రాత్రి పద్మ తన ప్రియుడైన వంశీకి ఫోన్ చేసి వాళ్ళు ప్లాన్ ప్రకారము ముందే అనుకోవడంతో నరేంద్ర ఎప్పుడైతే ఇంటికి వచ్చి మద్యం సేవించి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆమె ఫోన్ కాల్ ఆధారంగా వంశీ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక నైఫ్తో నరేంద్ర నిద్రపోతుండగా అతని గొంతు మీద
మెడ కుడివైపు భాగంలో కత్తితో పడవడం జరిగింది. ఆ టైంలో అతను అరవడంతో ఈ పద్మ పిల్లలైన 3 కూతుర్లు ఉన్నారు. ఆమె పెద్ద కుమార్తె లేవడంతో ఈ పద్మ ఏం చేసిందంటే పిల్లల్ని తీసుకుని పక్క కుటుంబంలో వాళ్ళని పెట్టి తలుపేసి వచ్చి మళ్ళీ ఇతన్ని నరేంద్రని కదలకుండా కాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వంశీ అతని మెడ నులిమి చంపడం జరిగింది. ఆ క్రమంలో అక్కడంతా రక్తం చెందడంతో అక్కడ ఉన్న రక్తాన్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి ఎత్తి అతను ఏదైతే చాప మీద పడుకున్నారో ఆ శవాన్ని ఆ చాపలోనే చుట్టేసి అక్కడ ఈ హత్యకు ఉపయోగించిన కత్తిని, ఈ ప్లేటును, తర్వాత అక్కడ రక్తపు మరకలైన బట్టలను అన్నీ కూడా దాంట్లో వేసేసి సూపర్ సంచులు ఉంటాయి కదా తార్పాలు, దానిలో ఆ శవాన్ని చుట్టి ఒక చీరతో కట్టి వీళ్ళిద్దరూ కలిసి అది మృతుడి మోటార్ సైకిల్ అయిన AP 21cc 2850 ఆ బైక్ మీద ఈ శవాన్ని కట్టిన దాన్ని చీరతో చుట్టేసి బైక్ మీద ఎత్తి ఇద్దరు కూడా బైక్ కట్టేసి ఈ వంశీ ఎవరైతే ఉన్నారో ఇతన్ని తీసుకెళ్లి ఇప్పుడు మనకు దొరికిన ఈ శవం మీద దొరికిన ప్లేస్ కల్గుట్ల గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 279 తూర్పు భాగంలో అతన్ని అక్కడ పడేసి అర్ధరాత్రి సమయంలో బైక్లో ఉన్న పెట్రోల్ ఓపెన్ చేసి ఆ పెట్రోల్ శవం మీద చల్లి అగ్గిపెట్టితో నిప్పు అంటించేసి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మనకి శవం దొరకడం, తర్వాత దర్యాప్తు చేయడం, ఈ రోజు వాళ్ళు లొంగిపోవడం జరిగింది. ఈ హత్య జరగడానికి ప్రధాన కారణం పద్మ మరియు వంశీలకు ఉన్న వివాహేతర సంబంధం. ఈ రోజు వాళ్ళు వచ్చి VRO గారి దగ్గర లొంగిపోయిన తర్వాత మనం వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసిన వస్తువులు ఏంటంటే మృతుడి మోటార్ సైకిల్ ఏదైతే హత్య చేసిన తర్వాత మృతుడి యొక్క శవాన్ని మాయం చేయడానికి ఉపయోగించారో ఆ మోటార్ సైకిల్ AP 21cc 2850 ఆ బైక్ ఒకటి, తర్వాత ఒక 3 సెల్ ఫోన్లు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ CPS ఎంప్లాయీస్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మేడే సందర్భంగా మే 1న కడపలో మహాసంకల్ప గర్జన నిర్వహించనుంది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ మాట్లాడారు. గత 21 ఏళ్లుగా 4 లక్షల మంది CPS ఉద్యోగులు పెన్షన్ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాత పెన్షన్ పునరుద్ధరణపై గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదని, ప్రస్తుత ప్రభుత్వమైనా ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాయని గుర్తు చేశారు. GPS, UPS పేర్లతో ఉద్యోగులను మభ్యపెట్టడం సరికాదని, CPS రద్దు చేయాలని స్పష్టం చేశారు. పెన్షన్ ఉద్యోగులకు జీవన భద్రత, CPS రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలి. ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అక్రమ కేసులు ఎత్తివేయాలని, IRDA బకాయిలు విడుదల చేయాలని, PRC అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం మే 1న కడపలో భారీ స్థాయిలో మహాసంకల్ప గర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించిన కారణము కడపలో మేడేని పురస్కరించుకొని మే 1వ తారీఖున మహా సంకల్ప గర్జన ఈ CPS రద్దు పైన ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ద్వారా ఉద్యోగస్తులందరినీ కూడా ఈ యొక్క సంకల్ప గర్జనకి పిలుపునివ్వడానికి ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నాం. గత 21 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో చేరినటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా CPS పద్ధతిలోకి వస్తారన్న విషయము మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినప్పటికీ మేము చేస్తున్నటువంటి పోరాటాలు వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది. రాజ్యాంగంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, పెన్షను భిక్ష కాదు, పెన్షన్ ఉద్యోగుల హక్కు అని చెప్పి మన రాజ్యాంగంలోనే ఉంది. సుప్రీంకోర్టు కూడా క్లారిటీ కూడా ఇచ్చింది, ఉద్యోగస్తులకి పెన్షన్ ఒక హక్కు అని చెప్పి. అనేక సార్లు మేము రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా భద్రత లేని ఈ ఉద్యోగం చాలా భారంగా ఉంది. ఏదైతే పాత పెన్షన్ ఉందో ఆ విధానాన్ని పునఃప్రవేశపెట్టండి, ఈ CPS మహమ్మారిని రద్దు చేయండి అని చెప్పి మేము రోడ్డు కూడా ఎక్కడం జరిగింది. అందులో భాగంగా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశాం, ధర్నాలు చేశాం, రాస్తారోకలు చేశాం. తద్వారా మా పైన అనేకమైన కేసులు బనాయించడం జరిగింది, గృహ నిర్బంధన జరిగింది. సర్వీస్ పెన్షన్, రిటైర్మెంట్ గ్రాట్యుటీ అప్పుడు 2018లో మేము ఈ AP CPS ఎంప్లాయీ అసోసియేషన్ ద్వారా చేసినటువంటి పోరాటం ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు దిగొచ్చి ఆ రోజు
చనిపోయిన వాళ్ళకన్నా ఓరటని ఇవ్వాలని చెప్పి మన ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక 2 జీవోలు కూడా రద్దు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మరియు మీడియా విభాగాలు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సిపిఎస్ మీద తీసుకున్న స్టాండ్ అనేది ఆల్ ఎంప్లాయీస్ యొక్క స్టాండ్ ఉన్నాము. అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన ఆల్ అసోసియేషన్ లీడర్స్ కూడా సిపిఎస్ దానికి మద్దతు తెలుపుతున్నారు. అదే కూడా ఆల్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఉన్న అసోసియేషన్ లీడర్స్ కూడా దీని మీద మేము ఒక స్టాండ్ అవుతామని కూడా చుట్టూ చెప్పారు. మా దృష్టి కూడా వచ్చింది. అదే కాకుండా ఈ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇచ్చినది ఏమంటే మన సీఎం గారైనా ఉప ముఖ్యమంత్రి పవన్ గారైనా మేము వచ్చిన 100 రోజుల్లో దీన్ని న్యాయం చేస్తాము, తప్పనిసరి ఓపీ చేస్తామని చెప్పి వాళ్ళు మళ్ళీ ఉందని చెప్పుకున్నారు. జీవనమరణ సమస్య జీవనోపయోగం ఒకసారి మహమ్మారి పాలకులందరికీ తెలుసు. మరి దీన్ని ఎందుకు అంతమొందించడం లేదు అర్థం కావట్లేదు. ఈ సిబిఎస్ని ప్రవేశపెట్టి ఉద్యోగస్తులని ఎటు కాకుండా చేస్తారు. ప్రైవేట్గా చేయట్లేదు, ప్రభుత్వ ఉద్యోగం కంటిన్యూ చేయట్లేదు. చాలా రాష్ట్రాలు దీనిపైన కమిటీలు వేసి వాళ్ళ కంట్రిబ్యూషన్ని సిఆర్డీఏ పంపించుకుని ఆపేశారు. మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అంతా కమిటీ వేసి ఏదో ఒక పరిష్కారాన్ని మనం తీసుకొద్దాం అని చెప్పి 2 జీవోలు రద్దు చేసి చనిపోయిన వారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వడం, డెత్ గ్రాట్యుటీ ఇవ్వడం జరిగింది. ఆయన అప్పట్లో ఒక మంచి పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో నన్ను పిలిపించుకొని రామచెరువు దగ్గర నా చేతిలో చేయి వేసి మనం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని స్వయాన గత ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా చేతిలో చేయి వేసి చెప్పడం జరిగింది. తదనంతరం మరి ఏం జరిగింది నేను అందరికీ తెలిసిందే. తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు శ్రీగురు పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి ప్రాముఖ్యతను వివరించి అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజుల్లో మనం ఒక మంచి పరిష్కారాన్ని తీసుకొస్తాము. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా శేరలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గురువారం జరిగిన శేరలింగంపల్లి అభివృద్ధి కోసం గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డ్రైనేజీలు, రోడ్లు నిర్మాణాల కోసం కోట్లాది రూపాయలు మంజూరు అయ్యాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రవి యాదవ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని, తన సొంత ఆస్తులను దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి నియోజకవర్గ ప్రజలను మోసాలకు గురి చేస్తున్నాడని దుయ్యబట్టారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ రోడ్లని శాంక్షన్ అయింది. మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేసేయాలని చెప్పేసి నీ మాటలనే అర్థమైంది. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. మేము కోవిడ్లో కూడా లింక్ రోడ్లని గుర్తించి రోడ్ డెవలప్మెంట్, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కూడా గుర్తించి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని రోడ్లు గుర్తించి కూడా ఆ రోజు శాంక్షన్ చేస్తే కూడా ఈరోజు నువ్వు గాంధీ మారి పార్టీ మారి ఈరోజు నువ్వు ఏం చేస్తా ఉన్నావు అని చెప్పేసి కూడా మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు పార్టీ మారింది నీ స్వార్థ రాజకీయాల కోసమేనా? నీ మాటల్లోనే అర్థమవుతా ఉన్నది ఈరోజు. ఎందుకంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా నువ్వు చెప్తా ఉంటే శేర్లింగంపల్లి ప్రజలు ఇక్కడ అందరికీ అర్థమైపోయింది. నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు రోడ్డు శాంక్షన్ చేస్తే ఇప్పుడు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, 3 సంవత్సరాల సంధి నువ్వు ఏం చేస్తా ఉన్నావు? ఇప్పుడు మా ప్రభుత్వంలో రోడ్డు శాంక్షన్ చేస్తే ఇంకా పనులు ఇక్కడ కూడా ప్రారంభించలేరు. ఎందుకని అడుగుతా ఉన్నాం. అన్ని ఆస్కారాలు ఉన్నాయి, రోడ్డు పనులు చేయడానికే అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ కూడా మీరు పని చేయకుండా ఈరోజు నువ్వు చిల్క పలుకులు పలుకుతా ఉన్నావు. గాంధీ ఖబర్దార్. ఎందుకంటే నువ్వు నీకు డెవలప్మెంట్ మీద, ప్రజల మీద ఎలాంటి నీకు ఆలోచన లేదు. ఏదో నిన్న అసెంబ్లీలో నీ నోటికి వచ్చినట్టుగా ఏదో నాటి మాటలు వెళ్ళిపోయినావు. కాబట్టి ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. రేపు పొద్దున నీకు ఎమ్మెల్యే కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము మా బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి ఈరోజు నువ్వు డెవలప్మెంట్ పేరు మీద పార్టీ మారి ఈరోజు నువ్వు ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా నువ్వు మాయమాడ చెప్తూ నువ్వు తిరుగుతూ ఉన్నావు. ఎక్కడ కూడా నువ్వు కాన్స్టిట్యున్సీలో కూడా నువ్వు ఎక్కడ ఏ రోడ్డు కూడా శాంక్షన్ చేసిన దాఖలు లేవు. మా ప్రభుత్వంలో 140 రోడ్లు లింక్ రోడ్లు గుర్తించి అన్నిటికీ
మేము శాంక్షన్ చేస్తే మీరు ఎక్కడ కూడా ఏ ఒక్క రోడ్డు కూడా మీరు ఈరోజు ప్రారంభించకుండా ఏ ఒక్క రోడ్డు కూడా వేయకుండా ఈరోజు మీరు పాపం గడుపుతూ ఉన్నారు. నువ్వు ఈరోజు ఇన్ని రోజులు ఏం చేసినావు? నీకు ఒక ఎమ్మెల్యేగా ఉండి నిన్న చెప్తా ఉన్నావు కదా, మళ్ళీ ఇన్ని రోజులు 3 సంవత్సరాల ఒకసారి నువ్వు పార్టీ మారి ఈరోజు ఏం చేసినావు అని చెప్పేసి కూడా మా శేర్లింగం మళ్ళీ ప్రజానికం అందరూ ఈరోజు గమనించి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు పార్టీ మారింది ఓన్లీ నువ్వు నీ స్వార్థ రాజకీయం కోసం నీ కబ్జా చేసుకున్న భూములు కాపాడుకొని, కానీ నువ్వు ఎక్కడ కూడా నువ్వు ప్రజలని నువ్వు డెవలప్మెంట్ చేసి ప్రయోజనాల గురించి నువ్వు ఎక్కడ కూడా నువ్వు ప్రయత్నించలేవు. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు, నువ్వు ప్రజలలో లేవు, నువ్వు ప్రజల గురించి నువ్వు గెలిచిన ఎమ్మెల్యే కాదు, ఓన్లీ నీ స్వార్థ రాజకీయాలు. మెదక్ జిల్లా తుఫ్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు నగలతో పోగొట్టుకున్న బ్యాగ్ను గంటల వ్యవధిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీ స్టాల్ నడిపే వ్యక్తి బంగారం బ్యాగ్ను స్వాధీనం చేసుకుని నిజాయితీగా పోలీసులకు అప్పగించారు. వివరాలను చూస్తే తుఫ్రాన్ పోలీస్ స్టేషన్ పరిధి అల్లాపూర్ గ్రామం చెందిన నరసింహులు అనే వ్యక్తి తన కూతురు బంగారు నగలు తీసుకుని దొంతి గ్రామానికి వెళ్తుండగా బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై నుండి బంగారం ఉన్న బ్యాగ్ కింద పడింది. అది గమనించకుండా నరసింహులు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో టీ స్టాల్ నడుపుతున్న నాగరాజు, కృష్ణ అనే వ్యక్తులకు ఈ బ్యాగ్ లభించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించి బ్యాగ్ను అందజేశారు. నిజాయితీగా 9 తులాల బంగారం అందించిన నాగరాజు ప్రశ్నలను తుఫ్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్, రంగా కృష్ణ, ఎస్ఐ గంగరాజు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈరోజు తుఫ్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన నరసింహులు అనే వ్యక్తి తన కూతురు పెళ్లి రోజు సందర్భంగా ఆయన ఒక 9 తులాల గోల్డ్, దాదాపు ఒక 13 లక్షల పడుతున్న గోల్డ్ ఆర్నమెంట్స్ దొంతికి తీసుకెళ్తున్న క్రమంలో, శభాష్పల్లికి తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆ బ్యాగ్, ఏదైతే ఆభరణం ఉన్న బ్యాగ్ కింద పడడం జరిగింది. తర్వాత ఆయన అక్కడికి ముందు వెళ్ళిన తర్వాత ఆయన చూసుకుని మమ్మల్ని, పోలీస్ని, ఎస్ఐ తుఫ్రాన్ గంగరాజు, తర్వాత సిఐ రంగకృష్ణ అండ్ టీంని అప్రోచ్ కావడం జరిగింది. వెంటనే టీము రంగంలోకి దిగి మొత్తం సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్న క్రమంలో మాకు ఇక్కడే మన అదే రూట్లో ఒక నాగరాజు అని చెప్పేసి ఒక టీ స్టాల్ నడుపుకుంటున్న నాగరాజు ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర పడున్న ఈ బ్యాగ్ను గమనించేసి ఆయన దాచిపెట్టడం జరిగింది. అదే విషయాన్ని కృష్ణకు షేర్ చేసుకున్నాడు. చేసి దేవర్ వెయిటింగ్, ఎవరు నష్టపోయినారు, తర్వాత ఎవరికైతే మర్చిపోయినారో లేకపోతే కింద పడిపోయిందో వాళ్ళు ఎవరైతే బాధితుల కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో పోలీసులు అప్రోచ్ కావడంతో నిజాయితీతోటి ఆయన ముందుకు వచ్చేసి ఆ బ్యాగ్ని పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మీరు చూసినారు ఆ బ్యాగ్లో మొత్తం ఆర్నమెంట్స్ ఏవైతే 2 నగలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తము 9 తులాల వర్త్ వచ్చేసి 13 లక్షలు దాకా వర్తుంది. సో ఇది నేను వీళ్ళని మనస్ఫూర్తిగా ఇద్దరిని కూడా, నాగరాజు, కృష్ణల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. సమాజంలో ఇలాంటి మంచి వ్యక్తులు, ఒక సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరులు, ఆ బాధ్యతను వీళ్ళు నిరూపించుకున్నారు. ఇవాళ ఏంటంటే బంగారము రేట్లు పెరిగిపోయిన ఈ క్రమంలో ప్రతి తులం అనేది ఎంత విలువగలది. సరే, ఇవాళ వాళ్ళ పెళ్లి రోజు శ్రీరామనవమి, ఈ 2 సందర్భంగా ఏంటంటే వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మంచి పనులు చేయడంలో, పోలీస్కి సహకారం చేయడంలో ముందుకు అందరూ కూడా రావాలని చెప్పేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తూ కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైనా కూడా ఈ బంగారు నగలు ఎప్పుడైతే విలువైనవి ఉన్నాయి, సో ఇలాంటివన్నీ క్యారీ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హేస్టీగా ఏంటంటే మామూలుగా కూడా మీరు ఇష్టమైనట్లు మీరు తీసుకొని పోదు. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా మీరు జనరల్గా దాని ఆభరణాలు టీ పాయింట్ ఉంది, కేఎన్ఆర్ టీ పాయింట్ చిన్న చాయ్ బండి పెట్టుకుని అక్కడ అన్న టీ దానికి ఇస్తున్నాడు. రాగానే అక్కడ చూసామంటారు బ్యాగ్ పడి ఉన్నది. అంటే ఇక్కడ బ్యాగ్ పడ్డది నాగరాజు అంటే అది తీసుకురా అన్న ఏందో చూద్దాం, మరి అది ఎవరు ఏందో ఎవరన్నా వస్తే ఇద్దామని అంటారు. తెచ్చేసరికి ఓపెన్ చేసే వరకు గోల్డ్ ఉంది సార్ అక్కడ. అరే ఈ గోల్డ్ ఉన్నది కదా, ఈరోజు శ్రీరామ ఉంది కదా, ఎవరన్నా రిటర్న్ తీసుకుతురేమో అని చెప్పి అక్కడనే పెట్టుకున్నాం. ఇక్కడ పెడితే ఆలీలు వస్తారని చెప్పి పక్క కార్లో పెట్టుకున్నాం. అన్న అక్కడ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ రాగానే
ఏం చేద్దామని ఎవరన్నా వస్తుండ సార్ అన్న వరకు ఆయనతో అప్పుడే పోలీసు వాళ్ళు సంప్రదిస్తారు. అక్కడ చూసిన వరకు సార్ ఎస్ఐ సార్ వచ్చిండు. సార్ అయితే అంటే ఇక్కడ మనం దొరికిందారా బాబు అంటే సార్ మన దగ్గర ఉందని ఏ బాబు అని తీసుకొచ్చి సార్ హ్యాండ్ ఓవర్ చేసాం సార్. ఇవి ఇప్పటివరకు నా బుల్టన్ అప్డేట్స్. నమస్తే.